నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇది స్టేట్ ప్రెసిడెంట్ కండువా. మీరు మీటింగ్లో చెప్తుంటారు కదా ప్రెసిడెంట్ మేడం ఇట్లా, మనం కూడా అట్లా అనుకున్నాం. స్టేట్ ప్రెసిడెంట్ కండువా అంటే మీ మీద ఎంత బాధ్యత పెట్టినట్లు, పదవి ముఖ్యం కాదు. కాబట్టి మీరు ఇద్దరిని కూడా రక్షణ కవచంలాగా పనిచేయాలి. ఓకే, నెక్స్ట్ రాజు గారు. ఇప్పుడు మీరు తీసేయడం నాకు తెలియక కాదు, ఇది తిరుపతి కండువా. స్థితిలో మరి జంది వేసుకుని ఉన్నటువంటి నీవు పట్టుకొని శవం అంటావా? ఎంత ఆత్మవిశ్వాసాలను నువ్వు దెబ్బతీస్తున్నావు. ఎవరైనా హిందూ మతాన్ని కానీ నిన్ను కానీ విమర్శిస్తే ఆ వ్యక్తిని గురించి మాట్లాడే కానీ ఈరోజు ఎంత మాకు పుట్టోళ్ళు అంటాడు, ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఇతను వెంటనే ప్రాసిక్యూట్ చేయాలి, జైల్లో వేయాలి ఇతను. మనకు పుట్టినోళ్ళేను వాళ్ళంతా అంటాడు. ఎవడికి పుట్టాడురా? నీకెందుకు పుట్టాడురా? పిచ్చి చూడా, నీకెక్కడ పుట్టాడురా? నువ్వెవడురా? కష్టజీవులరా మేము, నీకు కూడు పెడుతున్న వాళ్ళరా మేము, నీకు గుడ్డిస్తున్న వాళ్ళము, నీకు ఇల్లు కడుతున్న వాళ్ళం మేమెందురా నీకు పుట్టడం? మాదర్చారు నీ ఇంటికాడ పెట్టుకున్నటువంటి ఆ యొక్క కాపలాదారుడుగా పెట్టుకున్న మావాడికి ఒకవేళ నువ్వు పుట్టుంటావేమో, కానీ నీకేంద్రా మా వాళ్ళు పుట్టడం? ఈ మాటలు వెంటనే రివర్స్ చేసుకోకపోతే నేను మొన్ననే ప్రకటన చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి నేను శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని ఈరోజు నీకు వార్నింగ్ ఇస్తున్నాం ఈ సందర్భంగా. మరి మేము చెప్పేది ఏంటంటే, అయ్యా నాకంటే మహానుభావుడు స్టాల్ వాట్ అర్థమైనా, నాగయ్య గారు ప్రతినిధిగా అబ్బాయి వచ్చాడు ఈరోజుకి. కాబట్టి అతనేం తెలుసునా, వాస్తవంగా నిన్న డ్రైవర్ రాలి, అందుకే లేట్ అయింది. ఫోన్ చేశా, సీనియర్ అసిస్టెంట్ ఆయన ఆర్ఎన్బిలో, బ్రదర్ నేను రావాలా, వచ్చేసాడు అంతే, ఇంకేం మాట్లాడాల, సెలవు పెట్టేసినాడు, వచ్చేసాడు. అది నేను అంటే మరీ ఇంటిని ఇబ్బంది పెట్టుకొని చేయమని చెప్పను, కానీ సంఘానికి అవసరమైనప్పుడు సొంత లాభం కొంత అనుకొని సంఘానికి తోడ్పడాలని నేను కోరుతున్నా. సో నాగయ్య గారు నాకు దీంట్లో కనబడుతూ ఉన్నారు, అది ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దగ్గరే వస్తూ ఉంటా, ఈసారి 2 వరుసలు అవ్వాలి. దాన్ని కొంచెం మౌల్డ్ చేసుకోమని కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా సలహా ఇస్తూ, మనం ఏంటంటే అన్ని రకాల శక్తులు మనకు అవసరమే. సో పునరంకితం కావాల్సిన తమ్ముడు జీవిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. నీకు ఆ దేవుడు కూడా సమృద్ధిగా మంచి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తీసారా కూడా మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెప్తూ, ఈ జిల్లా యువజన విభాగాన్ని పెంపు చేసి యువజనులందరినీ కూడా ఆర్గనైజ్ చేసేదానికోసం ఆయనను అంటే జీబీ రోజు పదవి ఇద్దాము, ఇప్పుడు కన్వీనర్గా, ఈ జిల్లా కన్వీనర్గా ఆయన్ను నేను మరి నియమిస్తున్నాను. ఇది జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కూడా నాతో ప్రస్తావించినటువంటి అంశం. ఐ విష్ యూ గుడ్ లక్. ఏమే ఇది ఒక చరిత్ర. నాగయ్య గారు చేశారు ఈ పని హైదరాబాద్లో. నాగయ్య గారు అంటే ఒక స్టాల్ వాట్, అది ఆ బాధ్యత ఈరోజు మచిలీపట్నంలో మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రఖ్యాతులు సంపాదించేందుకు సహకారాన్ని అందించే విధంగా వర్ధిల్లాలని ఆ బుద్ధ భగవానుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా నేను వారిని శుభాకాంక్షలు తెలియజేస్తాను.